హలో ఫ్రెండ్స్, నా పేరు రాజీ. ఈరోజు ఉప్మా రవ్వతో ఊతప్పం. కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు అరకప్పు, ఉప్పు, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాబేజీ తురుము. చేసుకునే విధానం ఎలాగో అలా మన వంటల్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. రోజు తినే టిఫిన్ ఏం తింటాం, అందుకే కొంచెం కొత్తగా రవ్వతో ఊతప్పం. ముందుగా 1 కప్పు రవ్వ తీసుకొని అందులో అరకప్పు పెరుగు వేసి సరిపడా నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి కలిపి అరగంట నానబెట్టాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర చిటాపటా అన్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత క్యాబేజీ తురుము వేసి చిటికెడు పసుపు వేసి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిస్తే కూర అయిపోతుంది. తర్వాత కొంచెం కారం వేసుకోండి. కారం మీ ఇష్టం, స్పైసీగా కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే పచ్చిమిరకాయ కారం సరిపోతుందంటే కారం వేసుకోవడం మానేయండి. నేను మాత్రం కారం వేసుకుంటాను, ఎందుకంటే కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి కారం వేసుకుంటాం. ఇక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కూరని ముందుగా రెడీ చేసుకున్న రవ్వలో వేసి అలా కలుపుకోవాలి. ఇలా గట్టిగానే ఉండాలి, పలచగా ఉంటే ఊతప్పం వేయడానికి బాగోదు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా పిండిని వేస్తూ నేను చూపిన విధంగా వేసుకోండి. దళసరిగా వేయండి, పలచగా వేస్తే ఊతప్పం బాగోదు. ఇప్పుడు వేసుకున్న ఊతప్పం పైన మూత పెట్టి 10 నిమిషాలు దాన్ని అలాగే వేగనివ్వాలి. మంట మాత్రం మీడియంలోనే ఉండాలి. తరువాత రెండో వైపు తిప్పుకొని ఇంకో 2-3 నిమిషాలు కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి చట్నీలు, కూరలు, కారప్పొళ్ళు కానీ ఏమీ అవసరం లేదు. సర్వింగ్ ప్లేట్లో వేసుకున్న ఊతప్పాన్ని అలాగే తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది, మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.